సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ వీసా కానీ ఆ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఏమైనా మిస్ అయితే గనక వాళ్ళు మళ్ళీ రిటర్న్ మన ఇండియాకి రావాలి అని అంటే ఈ మధ్య కాలంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎయిర్పోర్ట్ లో చెకింగ్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అంటే వాళ్ళు ఏంటంటే అటు వాళ్ళు సిటిజన్షిప్ గా స్వీకరించట్లేదు, ఇటు మన వాళ్ళు కూడా ఇండియన్ సిటిజన్షిప్ గా స్వీకరించట్లేదు. మధ్యలో ఇరుక్కుపోతున్నారు వీళ్ళు. మరి అలాంటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో బయటికి రావాలి అంటే? విదేశాల్లో స్థిరపడ్డటువంటి భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో లిబరల్ గా ఉండేవి, ప్రతి దేశం కూడా చాలా లిబరల్ గా ఉండేవి. కొన్ని డాక్యుమెంట్స్ లేకపోయినా అక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీని కన్సల్ట్ చేయడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఎవరినో కన్సల్ట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ని కన్సల్ట్ చేసి మళ్ళీ దానికి సంబంధించినటువంటి పేపర్స్ను సబ్మిట్ చేసేవడం వల్ల వాళ్ళకి పాస్పోర్ట్ ప్రాబ్లం లేకపోవడం, వీసా ప్రాబ్లం లేకుండా ఇండియాకు సేఫ్గా చేర్చడం కానీ ఆ దేశంలో సేఫ్గా ఉంచే పరిస్థితి కానీ జరిగేది. కానీ అమెరికా తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల వలస దేశాల్లో వీలైనంత వరకు వదిలించుకోవాలనే ప్రయత్నం అమెరికా చేయడం వల్ల ఇతర దేశాల మీద కూడా ప్రభావం పడింది. అన్ని దేశాలు కొద్ది గొప్ప పాలసీలు మారుస్తున్నాయి. వీలైనంత వరకు విదేశాల్లో ఉండేటువంటి వ్యక్తులు, అంటే మనకు వలస వారులు ఏవైతే ఉన్నారో వాళ్ళు తగ్గించుకోవాలి, వాళ్ళని వదిలించుకోవాలి. వాళ్ళు లేకపోతే రేపు పొద్దున వాళ్ళ డామినేషన్ పెరిగిపోయి అక్కడున్న పౌరులు తగ్గిపోతారేమో. అలాంటప్పుడు దాన్ని ముందుగానే పసిగట్టి ఆపలేకపోతే అలాంటి ప్రభుత్వాన్ని వాళ్ళు ఎన్నుకోవటం అనేది ఆగిపోతుందేమో అనే భయం కూడా వాళ్ళకి కలిగింది. అందువల్ల అమెరికాను ఫాలో అయ్యేటువంటి దేశాలు ఇప్పుడు ఎక్కువైపోయినాయి. దాంట్లో భాగంగా ఏమవుతుందంటే, సపోజ్ మనం కౌలాలంపూర్ సంబంధించిన ఒక వ్యక్తి భారతీయుడు ఇండియాకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమైందంటే ఇండియన్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో ఇష్యూ చేసినట్టు పాస్పోర్టు అతను పోగొట్టుకున్నాడు. ఇండియా పాస్పోర్ట్ లేకుండా ఇండియాకు అడుగు పెట్టడానికి వీల్లేదు. చాలా ప్రయత్నాలు చేశారు. ఆ డాక్యుమెంట్ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, దాన్ని ఇక్కడ ఏమైనా దొరికే అవకాశం ఉందో వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఏమైనా సంప్రదించారు. ఎవరి నుంచి పేపర్స్ ఏవి సరిగ్గా రాలేదు. దేశంలో అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఎయిర్పోర్ట్లోనే 2-3 రోజులు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2-3 days ఉన్న తర్వాత కూడా మార్గం కనపడక మళ్ళీ తిరిగి కౌలాలంపూర్ వెళ్ళిపోయాడు. అక్కడ పరిస్థితి ఏర్పడింది, అక్కడ తీసుకున్న వీసా టైం అయిపోయింది. వీసా గడువు పూర్తయిపోయింది కాబట్టి వెళ్ళిపోమని చెప్పారు. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? అతను మధ్యలో ఉండిపోయాడు. భారతదేశంలోకి రానివ్వడం లేదు, అక్కడ కౌలాలంపూర్లో ఉండనివ్వడం లేదు. చివరికి అతనికి జీతం లేక, ఫుడ్ లేక, బట్టలు లేక, ఉండడానికి ఇల్లు లేక రోడ్డు మీద పడి చాలా అవస్థలు పడ్డాడు, చాలా బాధలు పడ్డాడు. చివరికి మన ఎంబసీని అక్కడ కన్సల్ట్ చేసి వాళ్ళ ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు ఇక్కడ ఇండియాలో ఉండేటువంటి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళని కన్సల్ట్ చేసి అతి కష్టం మీద పాత డాక్యుమెంట్లు అన్నీ కూడా సేకరించి మళ్ళీ కొత్త పాస్పోర్టు రిలీజ్ చేస్తే అతను బయటపడేందుకు ఒక మార్గం ఏర్పడింది. కానీ ఇట్లా ఆ అవకాశం కూడా లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఇంకోటి ఏమవుతుందంటే, ఒక్కసారి విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత భారతదేశంలో మూలాలను దెబ్బతీసుకుంటున్నారు. అసలు వీటితో మాట్లాడడం కానీ పలకరించడం కానీ కాంటాక్ట్స్ ఉండవు, అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు కాంటాక్ట్ అయినా మాట్లాడితే డబ్బులు పంపించమంటారేమో, లేదా నన్ను కూడా ఆ దేశానికి మా వాడు ఉన్నాడు తీసుకుపోమని చెప్తారేమో. ఇట్లాంటి ఒత్తిళ్లు పెరుగుతాయనే భయంతో రిలేషన్షిప్ కూడా కట్ చేసుకుంటారు. తల్లి కొడుకులు, తండ్రి కొడుకులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు దూరం అవుతున్నట్లు బంధాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అలాంటి వాళ్ళందరికీ మళ్ళీ ఇండియానే దిక్కయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మూలాలను వెతుక్కునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే మరిచిపోయిన మూలాలు, వద్దు అని వదిలేసుకోవాలనుకున్న మూలాలను కూడా ఇప్పుడు వెతుక్కొని రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి విదేశాల్లో ఉండేటువంటి ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ పాస్పోర్ట్స్ కానీ, వీసాలు కానీ, లేక ఇంకే రకమైన పర్మిషన్స్ కానీ, ఆ దేశానికి సంబంధించినవి కానీ, ఈ దేశానికి సంబంధించినవి కానీ ప్రతి ఒక్కటి మీ దగ్గర కాపీలు, వాటి జిరాక్స్ కాపీలు కానీ, డిజిటల్ కాపీలు కానీ ఎప్పుడు అవైలబిలిటీ ఉండేట్టుగా చూసుకోవాలి. రెన్యువల్ చేసుకోవాల్సి ఇన్ టైంలో రెన్యువల్ కావాలి. ఇన్ టైంలో రెన్యువల్ చేసుకోకపోతే తర్వాత రెన్యువల్ చేసుకునే అవకాశాలు ఉండవు. ఆ సమయాన్ని పోగొట్టుకున్నారంటే మీరు ఆ డాక్యుమెంట్ మొత్తం పూర్తి లాస్ అయినట్టే లెక్క అవుతుంది మీకు. తర్వాత మూలాలని ఎప్పుడు దెబ్బ తీసుకోకండి. మీరు పెరిగిన స్థలాన్ని, మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల్ని, మీకు సంబంధించిన స్నేహితుల్ని, అలాగే మీ అన్నదమ్ములు లేకపోతే మీ సహోదరులు ఎవరున్నారు, బంధువర్గానో లేకపోతే రక్త సంబంధికులను వదులుకోకండి. వీలైనంత వరకు మీరు ఆ రిలేషన్స్ని మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తే ఇలాంటి సందర్భం ఏర్పడ్డప్పుడు ఒక్క ఫోన్ కొడితే వాళ్ళంతా వచ్చి
ఎయిర్పోర్ట్లో సాయం చేసి అతన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకునేందుకు అవకాశాలు ఉండేవి, పరిస్థితి ఏర్పడేవి. అన్ని మూలాలు దెబ్బతీసుకున్నాడు కాబట్టి ఏమైంది, ఎవరు రావడానికి సిద్ధపడలేదు. చివరికి 2-3 రోజులు ఎయిర్పోర్ట్లోనే ఉండి అక్కడి నుంచి అంటే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి చాలా మంది చేస్తున్నారు ఈ తప్పులు. వేలాది మంది, లక్షల మంది కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ తప్పులు మళ్ళీ చేయకండి. ప్రతి డాక్యుమెంట్ జాగ్రత్త పెట్టుకోండి. ప్రతి డేట్, రెన్యువల్ డేట్ ముందే జ్ఞాపకం పెట్టుకోండి. వాటికి ఏదైనా మీరు డిజిటల్లో ఫోన్లో ఆ డేట్లు ఏమిటో అవన్నీ ఎప్పటికప్పుడు మీరు చూసుకుంటట్టుగా, లేక డేట్ ఆటోమేటిక్గా మీకు కనబడేటట్టుగా, ఇది రెన్యువల్ చేయాలి ఇవాళ, ఇది చూసుకోవాలి, దీన్ని మళ్ళీ తిరిగి ఈ పేపర్ సబ్మిట్ చేయాలి అనే విషయం మీకు ఎప్పటికప్పుడు అర్థమయ్యేటట్టుగా చేసుకుంటే తప్ప గతంలో లాగా ఇప్పుడు పరిస్థితులు లేవు. ఇప్పుడు చాలా స్టింగెంట్ అవుతున్నాయి. ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళని వదిలించుకోనుంటున్నాయి. కాబట్టి మిమ్మల్ని కూడా వదిలించుకుందుకే సిద్ధపడతాయి తప్ప మిమ్మల్ని నెత్తిన పెట్టుకోవడానికి సిద్ధపడవు. కాబట్టి మీరు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తు లోపల మీకు జీవితానికి ఎక్కడైనా ఏదైనా పోగొట్టుకున్నా కూడా మీరు సేఫ్గా ఆ దేశంలోకి అడుగు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. లేకపోయినట్టయితే శాశ్వతంగా ఆ దేశాన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఏదైతే వీసా ఉందో ఆ డేట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ కూడా వీసా క్లోజ్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. రెంట్కి చెందిన రేవడైపోయి రోడ్డు మీద పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయనే విషయం ప్రతి ఒక్క భారతీయుడు ఈ సంఘటన బట్టి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.